అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ to anybody in the world. So I still do that. I can still do that. I don't think I missed it out because I can do that now and I'm doing it now. Okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bonchestamu, or we go to each other's place, like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి. అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి. అదే బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా. 82 బిగినింగ్ శివాజీ సార్ తో. అవును, నెంజంగల్. 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్, కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్, బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారు ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. ఏ సినిమా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో ఏ సినిమా? డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. నాకే గుర్తులేదు. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ రజనీ సార్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ విత్ హూమ్ ఐ హావ్ వర్క్. లైక్ కమల్ సార్ తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికి జరిగింది అది. ఆన్ ఫ్యూర్ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో. బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. పెద్ద స్పాన్. ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి, రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెమ్. నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం. సో అమ్మ సెడ్, అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి. సో నాగార్జున గారు మిస్ అయ్యారు. నాగార్జున గారు మిస్ అయ్యారు. సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా? ఆఫ్ కోర్స్. అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాజ్ వెరీ she was very upset about that. అందుకని ప్రైవేట్ గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూజ్డ్ టు సే ఐ యామ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అవును. I still am, luckily I'm still in touch with a lot of my school friends, my teachers. And ఇప్పుడు జనవరిలో we are having this centenary function మా స్కూల్లో, and I'm going there as a chief guest. Reunion? Not a reunion, not alumni. It's like a centenary. స్కూల్ ఓపెన్ చేసి 100 years అవుతుంది. సో I am going to my school as a chief guest. What a distinction. What a distinction, really. It is like, ఇట్స్ వెరీ నైస్. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కు వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. అండ్ దట్ టీచర్ ఇస్ సచ్ ఫాండ్ ఆఫ్ మీ. అండ్ తనే షీ కెప్ట్ ఆన్ సేయింగ్, మీనా నువ్వు రావాలి, నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. ఐ వాస్ లైక్, ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. సేమ్ టీచర్. Yes. సంథింగ్ గ్రేట్. సంథింగ్. ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ ఇన్ టీ నగర్, చెన్నై. టీ నగర్ విద్యోదయ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు, విద్యోదయలో. విద్యోదయలో చదివారు. లాట్ ఆఫ్ అల్యూమినీ ఇస్ దేర్ ఫ్రమ్ విద్యోదయ. అంటే ఇప్పుడు నార్మల్గా
చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం, శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా. నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హౌ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమాలో 3 సినిమాలు ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబులు గాడి దెబ్బ అని, ఐ థింక్ some 2-3 films I did. Okay. So constantly I used to see her, and even after that also I used to listen a lot. I used to hear a lot about her. Oh. So that was like always there, and I always liked her. నాకు తనంటే చాలా ఇష్టం. తన పర్ఫార్మెన్స్ కానీ, తన స్టైల్ సెన్స్ కానీ, తన డాన్స్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ సెన్స్. సో ఐ ఆల్వేస్ వెరీ ఫాండ్ ఆఫ్ శ్రీదేవి గారు. వెరీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ కదా. వెరీ డిసిప్లిన్డ్. చాలా అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్ గట్ట తెలియదు ఆవిడకి అసలు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఎ హీరోయిన్, I used to sit and ఇది చెప్పాలా ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. I used to sit and read comic books. Okay. Because that was my age. Yes. 14-15 lo. Then slowly they said, comics nunchi you should start novels చదవాలి అని చెప్పి, అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. ఏంటి వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్. సో పీపుల్ యూస్ టు లైక్ రికమెండ్, ఇది చదువు అది చదువు అని దే యూస్ టు సే. సో సమ్ ఫ్రమ్ కామిక్స్ టు గ్రిషమ్. ఐ యూస్ టు దెన్ ఐ యూస్ టు అన్ని చదువుతాను. తమిళ్ చదువుతాను, ఇంగ్లీష్, మోస్ట్లీ ఇట్స్ ఇంగ్లీష్ నావెల్స్. అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే, యు ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యు ఆర్ ఎ బిజీ యాక్ట్రెస్. That 100% makes a person a bad student. Yeah, I know, but I didn't get 100 out of 100. But at least 60 I was okay. 50-60. అంతే చేయగలను అప్పుడు. Just average best. Average best. Yes. 60 అంటే what do you call first class marks. అవునా? 60 out of 100 60 is. I thought some 90 is first class. Kada? No. 60 is first class. 60 below అయితే second class. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది 3rd class, 4th class, 5th class ఫెయిల్యూర్. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకెప్పుడు నేను అనుకుంటుంటా, ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. సో ఐ గెస్ yes. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? 8th standard. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th class పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. లాంగెస్ట్ కెరీర్. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. ఎవరు ఆవిడని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర, సినిమాలు చేస్తున్నారు. సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హెడ్. నాకు అనిపించినంత వరకు యు మెయింటైన్ హెల్త్, యు మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్
అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్, అవును, మోర్ పర్ఫార్మెన్స్ More ఓరియంటెడ్, performance. క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే, అవును. ఆ ట్రెండ్ ఆ రోజున. Yes. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం ఏది బాగుంటే అది అవును.